సాఫ్ట్వేర్ డౌన్లోడ్లోకి వెళ్ళి ఈ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ మొత్తం డౌన్లోడ్ చేయాలి. ఆ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఏంటి? ఇది ఎక్స్పోర్ట్ డివిడి, కర్నల్ డివిడి, సపోర్ట్ ప్యాకేజ్, ఇది ఎస్డబ్ల్యూపిఎం, ఓకేనా. ఎస్డబ్ల్యూపిఎం, డిబి క్లయింట్, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ కాపీ చేయాలి? క్లయింట్ సర్వర్లోకి కాపీ చేయాలి. సర్వర్లోని కాపీ చేయాలంటే సేమ్ మళ్ళీ ఏది యూజ్ చేయాలి? విన్ఎస్ఏపి అనేది యూజ్ చేయాలి, ఓకేనా. ఇక్కడ విన్ఎస్ఏపి అంటే ఈ రైట్ సైడ్ నుండేది ఏది మన ఇది విండోస్ సర్వర్, మన లోకల్ సర్వర్. లెఫ్ట్ సైడ్ అనేది లైనెక్స్ సర్వర్. దీంట్లో విన్ఎస్ఏపిలో ఓపెన్ చేస్తే ఎట్లా కన్వర్ట్ అయిపోతుంది? అది నార్మల్ మన విండోస్ లో ఎట్లుందో అట్లా కన్వర్ట్ అయిపోతుంది. ఇది సాఫ్ట్వేర్స్ డబుల్ క్లిక్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు, అట్లా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆ సాఫ్ట్వేర్స్ అనేవి కాపీ చేసేసుకున్నా ఇక్కడికి, ఓకేనా. ఇక్కడ నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయనా, ఇక్కడ డి డ్రైవ్ లో, సి డ్రైవ్ లో ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెమో 2 చేస్తున్నా, ఇట్లా ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ లో ఎస్ అంటే మీకు కాపీ అయిపోతుంది డెమో 2. అట్లా కాపీ చేసేసిన, ఓకేనా. సో నేను ఎక్కడ కాపీ చేశాను? నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, ఆ ఫోల్డర్ లో కాపీ చేసుకున్నా. ఎక్కడ క్రియేట్ చేశాను నేను ఫోల్డరు? హనా స్లాష్ హనాలో, ఓకేనా. డూప్లికేట్ సెషన్ తీసుకుంటున్నా. ఇక్కడ సిడి స్లాష్ అనే ఫోల్డర్ లో ఎల్ఎల్ కొడితే ఇవి వస్తాయి. ఇక్కడ సిడి ఈ సాఫ్ట్వేర్ లో కాపీ చేసేసుకున్నా, ఓకేనా. ఇప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏది ఇన్స్టాల్ చేస్తున్నా? ఎస్ఐపి ఇన్స్టాల్ చేస్తున్నా, ఓకేనా. ఎస్ఐపి ఇన్స్టాల్ చేయాలంటే నేను ఆ సాఫ్ట్వేర్ లొకేషన్ అక్కడికి వెళ్ళి ఎస్డబ్ల్యూపిఎం ఓపెన్ చేయాలి, ఓకేనా. సిడికి వెళ్ళాను, నాది ఇది నెట్వేవర్ 7.5 మీడియా ఇది ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళాలి. నా సాఫ్ట్వేర్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి, ఓకేనా. నెట్వేవర్ 7.5 మీడియా, ఓకేనా. సిడికి వెళ్ళి నెట్వేవర్ 7.5 మీడియాకి వెళ్ళాను. ఇక్కడ ఎల్ఎల్ కొడితే ఇక్కడ ఇది నేను ఏమేమి చెప్పానో ఆ ఫైల్స్ వచ్చాయి. కెర్నల్ ఫైల్స్, ఓకేనా. ఎక్స్పోర్ట్, నా క్లయింట్, ఎస్డబ్ల్యూపిఎం. చూసారా? అర్థమవుతుందా నరేందర్? అర్థం అవుతుంది. అరుణ్ ఉన్నారా? అరుణ్ బ్రో ఉన్నాను రాజు గారు, ఉన్నాను వింటున్నా. ఓకే, ప్రాక్టీస్ చేసావా? నిన్న సర్వర్స్ చదువుకున్న, ప్రాక్టీస్ చేయలేదు. సర్వర్ ఈరోజు వస్తా నేను. ఓకే, సో ఇది ఓకేనా. ఇట్లా ఎస్డబ్ల్యూపిఎం ఇవి ఉండాలి, మీడియా ఉండాలి. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, ఓకేనా. సరే, ఇప్పుడు మనం ఏది ఓపెన్ చేయాలి? హనా ఇన్స్టాలేషన్ చేయాలంటే ఏ టూల్ తో చేస్తాం మనం హనా ఇన్స్టాలేషన్? హనా డేటాబేస్ ఎస్డబ్ల్యూపిఎం. ఇది ఎస్ఐపి ఇన్స్టాల్ చేయడానికి ఎస్డబ్ల్యూపిఎం ఇప్పుడు వచ్చాం. నిన్న అన్ ఇన్స్టాల్ చేసాం కదా. ఇది ఎస్డబ్ల్యూపిఎం ఇప్పుడు వచ్చాం, నిన్న అన్ ఇన్స్టాల్ చేసాం. ఏ టూల్ తో చేసాము? HDBLCM సార్. కరెక్ట్, HDBLCM. ఓకే, హనా డేటాబేస్ లైఫ్ సైకిల్ మేనేజర్. ఇది సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్, ఓకేనా. సో ఇప్పుడు ఎస్ఐపి చేయాలంటే ఎస్డబ్ల్యూపిఎం, సిడికి వెళ్ళి ఎస్డబ్ల్యూపిఎం లైనెక్స్కి వెళ్ళాను. ఇక్కడ ఎల్ఎల్ కొట్టాను, ఓకేనా. ఎల్ఎల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎస్ఐపి ఐఎన్ఎస్టి, ఓకేనా. నీకు నిన్న మీకు చెప్పాను, ఒక ఎగ్జిక్యూటబుల్ ఓపెన్ చేయాలి అంటే మన విండోస్ లో అయితే డబుల్ క్లిక్ చేస్తాం, బట్ ఇక్కడ ఏం చేస్తాము? స్లాష్ కొడతాం, స్లాష్ ఎన్ ఈ ఫైల్ ఎస్ఐపిఐఎన్ఎస్టి ఫైల్ కొడితే ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. సో నేను అది కొడుతున్నా, స్లాష్ ఎన్ స్లాష్ డాట్ స్లాష్ ఎస్డబ్ల్యూపిఎం ఎస్ఐపిఐఎన్ఎస్టి ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నీకు ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఓకేనా. ఇట్లా యూఆర్ఎల్ వస్తుంది, ఓకేనా. ఈ యూఆర్ఎల్ అనేది మనము బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా. జస్ట్ కంట్రోల్ సి అవసరం లేదు. లైనెక్స్ లో ఇట్లా ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా కాపీ అయిపోతుంది. కంట్రోల్ సి స్పెషల్ గా అవసరం లేదు. అది సెలెక్ట్ చేసుకున్నా, బ్రౌజర్ కి వెళ్తున్నా, బ్రౌజర్ కొట్టి ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా, ఓకే. సారీ, ఇక్కడ
ఇక్కడ ఉంది కదా, ఇది ఐపీ అడ్రస్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, పోస్ట్ నెంబర్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాం. ఒక 192.168.0.168. ఓకేనా. ఇక్కడ అది ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన వెంటనే ఏమొస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. యూజర్ నేమ్ రూట్ పాస్వర్డ్ ఇచ్చేసేయాలి ఇక్కడ. ఇక ఇట్లా వచ్చేస్తుంది ఇక సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అని. ఓకేనా. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అని వస్తుంది. ఇక్కడ అబౌట్ కొడితే దీని వర్షన్, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ వర్షన్ వస్తుంది. ఓకేనా. అబౌట్ కొడతాం. ఎంత సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ వర్షన్ అంటే 1.0 SP30. ఎందుకంటే ఇది కూడా అడుగుతాడు ఇంటర్వ్యూలో, డీప్గా అడిగాలంటే. అన్న ఇన్స్టాలేషన్ ఎస్ఏపి ఇన్స్టాల్ చేసి ఉంటే దేంతో చేసి ఉంటే SWPM టూల్ వర్షన్ ఎంత అంటాడు, ఏ వర్షన్ లో చేసావు. ఓకే అన్న ఇది SWPM 1.0 SP30, కొన్ని ఇప్పుడు SWPM 2.0 వచ్చే లేటెస్ట్. ఓకేనా. సో అది అట్లా. సో ఇది SWPM. సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏది ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇప్పుడు నెట్వేవ్ ఇక్కడ అన్ని ఉంటాయి. ఇక S4 అన్న. ఓకేనా. ఇవన్నీ ఉంటాయి. మనం నెట్వేవ్ 7.5 నెట్వేవ్ 7.5కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఏ డేటాబేస్ ఇన్స్టాల్ చేసాము అంటే హనా సిస్టమ్ ఏ డేటాబేస్ పైన ఇన్స్టాల్ చేస్తున్నాము, అదే మన ఎస్ఏపి సిస్టమ్ ఏ డేటాబేస్ పైన ఇన్స్టాల్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం ఎస్ఏపి సిస్టమ్ ఏ డేటాబేస్ పైన, హనా డేటాబేస్ పైన. సో హనా డేటాబేస్ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ SWPM 7.5 హనా డేటాబేస్ ఎక్స్పాండ్ చేయాలి అని. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏది చేస్తాను, ప్రిపరేషన్, ఇన్స్టాలేషన్, సిస్టమ్ కాపీయా, ఏంటిది ఇన్స్టాలేషన్ ఎక్స్పాండ్ చేయండి. ఇన్స్టాలేషన్ ఇన్ని ఉంటాయి సిస్టమ్స్. మనం ఇప్పుడు ఏ సిస్టమ్, అబాప్ సిస్టమ్స్ చేస్తాను. ఒకనా జావా సిస్టమ్ డిఫరెంట్లే. ఒకనా మనం ఇప్పుడు ఏ సిస్టమ్ చేస్తున్నాం, అబాప్ సిస్టమ్. ఓకేనా. అందుకే అబాప్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ మనకి నేను చెప్పాను స్టాండర్డ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, హై అవైలబుల్ సిస్టమ్ అంటే ఏంటి. ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టాండర్డ్ అలోన్ సిస్టమ్ లో చేస్తున్నాం. ఎందుకంటే డేటాబేస్ అప్లికేషన్ ఒకే సర్వర్ లో చేస్తాం, మనకు వేరే సర్వర్ లేదు. ఓకేనా. మనం అంత డబ్బులు పెట్టుకోలేదు. మనం ఒకటే సర్వర్ లో ఇంతకుముందు డేటాబేస్ చేసాము, ఒకటే సర్వర్ లో ఇప్పుడు ఎస్ఏపి చేస్తున్నాం. ఓకేనా. సో దాన్ని ఏమంటారు, స్టాండర్డ్ అలోన్ సిస్టమ్స్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ స్టాండర్డ్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. స్టాండర్డ్ అలోన్ సిస్టమ్స్. ఓకేనా. పెట్టి నేను నెక్స్ట్ కొడుతున్నాను. ఓకేనా. సో ఇక్కడ టిపికల్ వస్తుంది, ట్రిపుల్ కష్టం ఉంటుంది, టిపికల్ వస్తుంది. ఓకేనా. టిపికల్ పెట్టి నెక్స్ట్ కొట్టేసాను. సేమ్ ఇంత ఇన్స్టాలేషన్ ఎంత మనం ఏదైనా సాఫ్ట్వేర్ కొడితే నెక్స్ట్ ఎట్లా కొడతాం, కాకపోతే ఇక్కడ కొన్ని మనం ఇన్పుట్ కొట్టి నెక్స్ట్ కొట్టాలి అంతే, ఏం డిఫరెంట్ ఏం లేదు. ఓకేనా. సో నేను డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. ఇది కూడా ఇక్కడ చూడండి ఎస్ఐడి. ఇంతకు ముందు ఎస్ఐపికి హనా డేటాబేస్ కి ఎస్ఐడి ఇచ్చాము మనము. హనా డేటాబేస్ కి HR1 అని పెట్టాం, గుర్తుందా. హనా డేటాబేస్, ఆర్ అంటే రాజు, నేను పెట్టుకున్నా HR1 అని. ఓకేనా. సో ఇప్పుడు ఎస్ఐపి కూడా ఒక ఎస్ఐడి ఇవ్వాలి కదా, స్టార్టింగ్ లో చెప్పినట్టు మనము. ఓకేనా. ఇక్కడ ఎస్ఐపి రెండు సిస్టమ్లు మనం ఒక సిస్టమ్ ఈఆర్పి డెవలప్మెంట్ ఇన్స్టాల్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. డెవలప్మెంట్ ఎస్ఐపికి హనా డేటాబేస్ కి ఒక ఎస్ఐడి ఇచ్చాము, అదేంటి HR1 అని. ఓకేనా. ఎస్ఐపి కూడా ఒక ఎస్ఐడి ఇవ్వాలి కదా. ఓకేనా. నేను SR1 అని పెట్టుకుంటున్నా. ఓకేనా. దీంట్లో SR1 అని పెట్టుకుంటున్నా. సో ఇక్కడ ఎస్ఐడి అడుగుతుంది SR1. ఇది మౌంట్ పాయింట్ అయితే SFM అంటే ఆల్రెడీ మౌంట్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ కొడుతున్నా. ఇక్కడ ఇది తీసేసేయండి. ఓకేనా. ఇది FDCC, ఇది నీకు తర్వాత చెప్తాను. FQ అంటే ఇది డొమైన్ నేమ్. మనము ఎస్ఐపి మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్లయింట్ ఏదో కంపెనీ పెట్టాము. కంపెనీ అంటే ఒక నేమ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్
ఏది ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పెట్టామనుకో, ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆర్కే గ్రూప్ ఓకేనా, అట్లా పెట్టామనుకో, మనం ఏంది ఇక్కడ డొమైన్ ఏమవుద్ది rkgroup.com అని ఉంటుంది కదా. సో ఆ డొమైన్ కూడా ఇచ్చుకోవాలంటే ముందు హోస్ట్ నేమ్, తర్వాత rkgroup.com. అది మనకి ఇప్పుడు ఏం లేదు, ఇది ఉందనుకో, ముందేది హోస్ట్ నేమ్ ఏది SAP బేసిస్ అనుకో, హోస్ట్ నేమ్ డాట్ ఆర్కే గ్రూప్.com. ఆర్కే గ్రూప్ అనేది నీ కంపెనీ. అట్లా ఏమైనా చెక్ చేయాలనుకుంటే ఇది అట్లనే బేసిస్ డాట్ accenture.com, అట్లనే బేసిస్ డాట్ entity.data.com. అట్లా ఓకేనా, ఏమైనా కావాలంటే అట్లా పెట్టుకోవాలి, మనకి అదే ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ కంటిన్యూ కొడుతుంది. ఇది మాస్టర్ పాస్వర్డ్. ఈ మాస్టర్ పాస్వర్డ్ ఏంటంటే అన్ని యూజర్స్ కి ఒకే మాస్టర్ పాస్వర్డ్ అయిపోతుంది. ఏది దీనికి మన ఏ యూజర్స్ క్రియేట్ అవుతారు, ఈ యూజర్స్ ఓకేనా, ఏది SAP SID, SAP సర్వీస్ SID, ఇదన్నీ ఉన్నాయి కదా, SAP స్టార్, DDS అన్ని, SAP స్టార్ కి పాస్వర్డ్, DDS ఈ మొత్తానికి మాస్టర్ పాస్వర్డ్ అడుగుతుంది ఓకేనా. నేను ఒకే మాస్టర్ పాస్వర్డ్ అన్నిటికీ ఒకటే ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి, నీ హనా డేటాబేస్ ఏది, నీ సిస్టమ్ లో ఉండే హనా డేటాబేస్, యాక్టివ్ నుండి హనా డేటాబేస్ ఏది ఓకేనా, దాని హోస్ట్ ఏది మన SAP బేసిస్ ఓకేనా, 192.168.0.168. 102 పడిందండి. ఓకే, ఇక్కడ ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత ఇచ్చాను నేను నా డేటాబేస్ కి 10 అంతే కదా. ఇక్కడ ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత ఇచ్చాను నా డేటాబేస్ కి 10 కదా. ఇప్పుడు ఇక్కడ HDB ఇన్స్టాన్స్ నెంబర్ HR1 ఓకేనా, అట్లానా ఏది ఏది HR1 SID, డేటాబేస్ SID. దాని పాస్వర్డ్ ఏమి ఇచ్చాను, నేను ఏ పాస్వర్డ్ ఇచ్చాను ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు, ఆ పాస్వర్డ్ నెక్స్ట్ కొడుతుంది. పాస్వర్డ్ యూనిఫామ్ డేటాబేస్ గూగుల్ ఓకేనా, అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడు .ex SAPexe.sar SAPIGX ఇవన్నీ ఏంటంటే కెర్నల్ లొకేషన్స్ ఇవి ఓకేనా. ఇవి కెర్నల్, నీ కెర్నల్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి, అన్ని మిస్సింగ్ అని ఉన్నాయి ఈ ఫైల్స్. SAPexDB.sar SAPexe.sar IGS. ఇవన్నీ కెర్నల్ ఫైల్స్. అన్ని కెర్నల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసేంతావు కదా పాతలో, ఆ పాత లొకేషన్ ఇక్కడ ఇచ్చేసాయి. పాత ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ సాఫ్ట్వేర్స్ లో డాట్ సాఫ్ట్వేర్స్ లో ఎక్కడ ఉంది, దీంట్లోకి వెళ్తే Netwave 7.5 మీడియం, ఇది కర్నల్ ఓకేనా. కర్నల్ పెట్టుకొని ఓకే కొట్టేసుకో. ఈ పార్ట్ ఇచ్చేయాలి. ఇక్కడ ఏంటి మిస్సింగ్ అని ఉన్నాయి కదా, ఇప్పుడు అవైలబిలిటీ వస్తేనే మనకి ఇది ముందుకు వెళ్ళింది ఓకేనా. నేను జస్ట్ ఇది పాత్ ఇచ్చి ఇక్కడ మిస్సింగ్ కదా, నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత చెక్ చేసుకుంటుంది ఆ పాత్ లో, ఆ కర్నల్ నీకు ఇచ్చే పాత్ లో ఈ ఫైల్స్ అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసిన తర్వాత మనకు వస్తుంది, మిస్సింగ్ ఉంటే మళ్ళీ మిస్సింగ్ అని వస్తుంది ఓకేనా, అవైలబిలిటీ ఉన్నాయంటే అవైలబిలిటీ ఉన్నాయని వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పాత్ ఇచ్చాం కదా, కిందకి రండి. కిందకి వస్తే ఏమొచ్చింది, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి అంటే మనం ఇచ్చే పాత్ కరెక్ట్ ఓకేనా. ఇప్పుడు అవైలబుల్ అన్నాడు ఈ ఫైల్స్. నెక్స్ట్ కొట్టాను. ఈ కర్నల్ అనేది ఒక టాపిక్ ఓకేనా, నెక్స్ట్ టైం చెప్తాను. ఇక్కడ హోస్ట్ ఏజెంట్ ఇది అన్చెక్ చేయండి. రియల్ టైం అయితే ఇది మనం
ఇది ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ పాస్ ఉంది కాబట్టి అన్చెక్ చేసి కంటిన్యూ కొట్టాలి. ఇక్కడ లోకల్ క్లయింట్ డైరెక్టరీ ఇది ఓకేనా. సెంట్రల్ క్లయింట్ మనకి ఏం లేదు, లోకల్ క్లయింట్స్. నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ ఏంది అనా క్లయింట్ ఓకేనా. ఆర్డీబీఎంఎస్ అనా క్లయింట్ లొకేషన్ అడుగుతుంది ఓకేనా. సో మనం అనా క్లయింట్ లొకేషన్ ఇవ్వాలి. దీంట్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ చేయండి, సాఫ్ట్వేర్ ఎక్స్పాండ్ చేసుకొని అనా క్లయింట్ ఏలో సేమ్ ఈ లొకేషన్ లో ఉంది ఓకేనా. నెట్వర్క్ 7.5 మీడియా అనా క్లయింట్, ఇది అనా క్లయింట్ ఉంది. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ డైరెక్టరీ ఓకేనా. కెర్నల్ డైరెక్టరీ ఓకేనా. అనా క్లయింట్, ఎక్స్పోర్ట్ డైరెక్టరీ ఇవన్నీ మనకు కావాలని చెప్పి చదువుకున్నాం కదా. నెట్వర్క్ సాఫ్ట్వేర్కి వెళ్ళి నెట్వర్క్ 7.5కి వెళ్ళి ఇక్కడ 7.5 ఎక్స్పోర్ట్ డైరెక్టరీ ఉంటుంది. ఎక్స్పోర్ట్ డైరెక్టరీ ఓకే కొట్టి నెక్స్ట్ కొట్టాలి. మ్యూట్ లో పెట్టుకోండి ఎవరు. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ అనా డేటాబేస్ ఇవన్నీ మన ఇచ్చే అనా డేటాబేస్ ఏమేమి ఉన్నాయో అవి డీటెయిల్స్ ఇక్కడ వస్తున్నాయి. దాని స్కీమా మేము ఇచ్చావో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఆ స్కీమా పాస్వర్డ్ అడుగుతుంది ఓకేనా. స్కీమా పాస్వర్డ్ ఇస్తున్నాం. నెక్స్ట్ కొడుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఎస్ఏపి SR1 ఏమో పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ ఇది ఇక్కడ జస్ట్ నెక్స్ట్ కొట్టేసండి ఓకేనా. ఈ గ్లోబల్ డేటా ఇవన్నీ, ఇండెక్స్ సర్వర్ డేటా ఇవన్నీ ఇవన్నీ ప్రొఫైల్స్ ఓకేనా. ప్రొఫైల్ పాత్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనా స్టూడియోలో ఓకేనా. టేబుల్ రీప్లేస్, ఈ ఆప్టిమైజింగ్, ఈ పారామీటర్స్ అన్ని అడుగుతుంది. అవసరం లేదు, జస్ట్ మీరు నెక్స్ట్ కొట్టేసేయండి ఓకేనా. అవన్నీ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు మన అనా స్టూడియోలో. ఓకే. ఇక్కడ జస్ట్ నెక్స్ట్ కొట్టేది. ఇక్కడ మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఇవన్నీ హైడ్ అయ్యింది. ఎనేబుల్ క్లస్టరింగ్, డీ క్లస్టరింగ్ జస్ట్ నెక్స్ట్ కొట్టేది. ఎవరెవరు జాయిన్ అయ్యారు? ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డో నాట్ పారామీటర్ ఏం యూజ్ చేయొద్దు. మనం వేరే
దీనికోసం ఏమి వెళ్ళలేదు, టేబుల్ ప్లేస్మెంట్ పారామీటర్ ఏమి యూజ్ చేయట్లేదు, అందుకే డో నాట్ యూజ్ పారామీటర్ ఇచ్చి నెక్స్ట్ కొట్టాను. ఓకేనా, ఇవి ప్యారలల్ ప్రొసీజర్. ప్యారలల్ జాబ్స్ అంటే మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ పెంచుకున్నాం అనుకో, ఎక్కువ పెంచుకుంటే మనకి ప్యారలల్ ఈ ఇన్స్టాలేషన్ అనేది స్పీడ్ గా అవుతుంది. ఓకేనా, అది ఈ నెంబర్ ఆఫ్ ప్యారలల్ ప్రాసెసర్స్. ఓకేనా, సో జస్ట్ అది రికమెండేషన్ 90, అది ఎంత రికమెండ్ చేస్తే అంతే తీసేసుకుంటే ఏం చేయొద్దు. జస్ట్ నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఏమంటుందంటే ఇన్స్టాన్స్ నెంబర్ సెలెక్ట్ చేయాలంటుంది. సో ఓకే, నీకు సిస్టమ్ లో ఎన్ని డేటాబేస్, ఎన్ని ఇన్స్టాన్స్ నెంబర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, మన సర్వర్ లో ఎన్ని ఇన్స్టాల్ అవుతాయి, HD1 00, ఎవరో HD1 ఇన్స్టాల్ చేశారు, 00 SS1 01 ఇది SS1 సెంట్రల్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్, సెంట్రల్ ఇన్స్టాన్స్ 02 SS2 ప్రైమరీ అప్లికేషన్ 03 SS2 ఇది అంటే 00 01 02 03 04 వరకు ఆల్రెడీ ఇన్స్టాన్స్ యూజ్ అయి ఉన్నాయి. ఇది HR1 నీ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను, దాని ఇన్స్టాన్స్ నెంబర్ అంతా 10. సో అవైలబుల్ ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత 05. ఓకేనా, 05 06 అట్లా ఉన్నాయి. ఓకేనా, బట్ నాకు 05 06 నచ్చలేదు, నాకు ప్రైమరీ అప్లికేషన్స్ కి ఎంత ఉండాలి, 20 ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఎంత, ఇది ఎంత, ఇది దీనికి దీని అప్లికేషన్ ఎంత, దీన్ని సెంట్రల్ ఇన్స్టాన్స్ కి 21, అంటే దాని నెక్స్ట్ నెంబర్ 21 ఇట్లా పెట్టుకున్నా. ఓకేనా, ఎందుకంటే HR1 కి 10, ఓకేనా, ప్రైమరీ అప్లికేషన్స్ కి 20, సెంట్రల్ ఇన్స్టాన్స్ కి 21 పెట్టుకున్నా. అది నా ఇష్టం. ఓకేనా, అర్థమవుతుందా? అర్థం కావట్లేదు? అర్థమవుతుంది సార్. ఓకే, సో SL అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ. సో ఇక్కడ డెస్టినేషన్ మనకి ఏం లేదు, మనం ప్రాక్టీస్ చేసినాం కాబట్టి నో SLD పెట్టేసేయండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఇండివిజువల్ కి రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది డిఫాల్ట్ కీ పెట్టేసేయండి. ఓకేనా, ఎందుకంటే ఇండివిజువల్ కీ మనకి ఏం లేదు, ఇక్కడ డిఫాల్ట్ కీ, సో డిఫాల్ట్ కీ పెట్టి నెక్స్ట్ కొట్టండి. దీంట్లో ఇప్పుడు ఎగ్జిట్ కొడుతున్నాం. ఎగ్జిట్ కొట్టిన తర్వాత ఇక్కడ CD ESR SAP ఇక్కడ LL కొట్టండి. నీకు డిఫైన్ పారామీటర్స్ ఏది క్లీనప్ SR1 ADM అంటుంది, అది ఏం కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. మనకి ఏం క్లీనప్ ఏం అవసరం లేదు. నీ డిఫైన్ పారామీటర్స్, నీ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ చూపిస్తుంది, అంటే ఒకేసారి కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ కొట్టాలన్నట్టు. ఓకేనా, సో నువ్వేమేమి ఇచ్చావు, ఓకేనా, అన్ని ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ చెక్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత నీకు SAP అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. SAP ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఇక్కడ నీకు ఎన్ని యూఎస్ఆర్ SAP SID రావాలి కదా, ఎన్ని ఇన్స్టాన్సెస్, ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి. ఈ 2 డేటాబేస్లు ఎవరో ఇన్స్టాల్ చేశాడు, SAP లో SS1 SS2 ఇన్స్టాల్ చేశాడు. ఓకేనా, సో అట్లా ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నావు కాబట్టి ఏది రావాలి, నువ్వు SID ఏమి ఇచ్చావు ఆ SID రావాలి. ఇక్కడ SID నువ్వు SAPకి ఏమి ఇచ్చావు, SR1 అని ఇచ్చావు, రైట్. సో ఆ SR1 అనేది ఇక్కడ రావాలి. ఓకేనా, సో SR1 అనేది నేను కంటిన్యూ చేస్తున్నా. USR SAP SID తర్వాత దాంట్లోకి వెళ్ళిన ఈ ఫైల్స్ మనకి ఏవి, మన ఈ డైరెక్టరీస్ అన్ని క్రియేట్ అవుతాయి. ఓకేనా, మీరు ఇన్స్టాల్ చేసుకుని ఇవన్నీ చెక్ చేసుకోండి, చెక్ చేయాలి. దాంట్లోకి వెళ్తేనే మీకు ఇవన్నీ గుర్తుండేది. ఓకేనా, సో నేను కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొడితే ఇది ఇక్కడ వస్తుంది, ఎగ్జిక్యూట్ సర్వీసెస్కి వస్తుంది. సో ఇక్కడ
ఇక్కడ 100% ఉంటే మనకి ఎస్ఐపి అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, మీకు ఎస్ఐడి వస్తుంది. ఆ ఎస్ఐడి లోపల ఇక్కడ స్టార్టింగ్ విత్ ఎస్ఐడి చూడండి, ఎస్ఐడి ఎస్ఐపి. సో ఈ ఎస్ఐడి క్రియేట్ అయిన తర్వాత ఆ లోపల మళ్ళీ సిస్ ప్రొఫైల్ అట్లానే ఈ సిస్ ఈఎక్సి యూసి ఇది డివిపిఎంజి ఇన్స్టాన్స్ నెంబర్ వర్క్, అట్లా డి ఇన్స్టాన్స్ నెంబర్ వర్క్. ఓకేనా, ఇట్లాంటివన్నీ క్రియేట్ అవుతాయి ఎప్పుడు ఇక్కడ ఎస్ఐడి క్రియేట్ అయిన తర్వాత. మనం ఇది నెక్స్ట్ కొట్టాము కదా, అరే ఏదేది నెక్స్ట్ కొన్నా 20%. ఇక్కడ నువ్వు చూస్తే ఓకేనా, ఇక్కడ చూస్తే ఇప్పుడైతే ఆ ఎస్ఐడి లేదు. మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తున్నా, ఎల్ఎల్ కొడుతున్నా, ఆ ఎస్ఐడి వస్తుంది. SR1 వచ్చింది. SR1 నాది. ఓకే, నేను ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి. సో ఇది ఇక్కడ మీకు ఎస్ఐపి అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఏమైనా డౌట్ ఉన్నదా? దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా ఇన్స్టాలేషన్ చేయడానికి? ఏం లేదు. ప్రాక్టీస్ చేయండి. ఇది అయిన తర్వాత మీకు ఏది చెప్తా, అంటే ఎట్లా సర్వీస్ సేమ్ ఇది ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీస్ ఎట్లా చెక్ చేసుకోవాలి సేమ్ అంతే. ఏది ఎస్ఐపి కంట్రోల్ -NR ఇన్స్టాన్స్ నెంబర్, ఓకేనా, గెట్ ప్రాసెస్ లిస్ట్ -ఫంక్షన్ గెట్ ప్రాసెస్ లిస్ట్ సేమ్ శాప్ కంట్రోల్ యూజ్ చేసి మనము ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్ ఐడి అనేది చెక్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. సో ఇంకొక 10 minutes పడుతుంది. ఓకేనా, సేమ్ అదైన తర్వాత ఏం చెక్ చేయాలి, మనం ప్రాసెస్ లిస్ట్ అనేది చెక్ చేయాలి. ఆ ప్రాసెస్ లిస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పేస్తాను, ఎందుకంటే ఇది ఇంక ఇన్స్టాల్ అవ్వలేదు. ఆల్రెడీ SS1 ఉంది కదా, దాన్ని చెక్ చేస్తా. ఓకేనా, సో సేమ్ SU-, స్విచ్ యూజర్ అవ్వాలి, SU-, SS1 ADM. ఓకేనా, SS1 ADM చేస్తే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ నీకు దాని SS1 సిస్టమ్ కి ఎస్ఐడి ఏదో నీకు తెలియదు. ఓకేనా, తెలియకుంటే నువ్వు CD Pro అని కొట్టాలి. CD అంటే ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్ ఎంత, CD/USR, ఓకేనా, SAP SID SR1 అంటే SS1 SID, ఓకేనా, సిస్ ప్రొఫైల్. ఓకేనా, ఇట్లానే వెళ్ళొచ్చు. లేదంటే మనకి షార్ట్ కట్ యూజ్ చేయొద్దు, మీరు జస్ట్ టైప్ చేయండి, అప్పుడు మీకు వస్తుంది. ఓకేనా, ఇది CD Pro. డైరెక్ట్ CD Pro కొట్టేసి ఇప్పుడు PWD ఎక్కడ ఉన్నావో చూసుకుంటే SAP MNT SS1 ప్రొఫైల్ అని వచ్చింది. ఓకేనా, ఇక్కడ LS-LTR కొడితే మీకు ఈ ప్రొఫైల్ డి ఇన్స్టాన్స్ నెంబర్ అనేది, నీ ఇన్స్టాన్స్ నెంబర్ ఏది ఇచ్చామో అది ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది ఈ ప్రొఫైల్ అనేది సపరేట్ ఒక టాపిక్, అప్పుడు చెప్తాం. ఓకేనా, ఇది నీ ఇన్స్టాన్స్ నెంబర్ ఏది 01. సేమ్ 01 అంటే నువ్వు ఇప్పుడు ప్రాసెస్ లిస్ట్ చేయాలంటే SAP కంట్రోల్ -NR ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత 01 -ఫంక్షన్ గెట్ ప్రాసెస్ లిస్ట్. ఓకేనా, ఇది ఆల్రెడీ స్టాప్ ఉంది. ఓకేనా, అట్లా మనకు స్టార్ట్ ఉంటే ఏముంటుంది, గ్రే స్టార్ట్ అని వస్తుంది. ఓకేనా, సో ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ అవుతుంది, 50% అయింది. ఓకేనా, అట్లా. సో సేమ్ నేను ఎగ్జిట్ కొట్టుకున్నా, ఎగ్జిట్ కొట్టి ఇది SU-, SR1 ADMకి వెళ్తున్నా. ఓకేనా, ADMకి వెళ్ళి ఇక్కడ LL కొడుతున్నా. LL కొడితే మనకి ఇవి క్రియేట్ అయినాయి. శాప్ కంట్రోల్ పెడుతున్నా, శాప్ కంట్రోల్ -NR
ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత ఇచ్చాను, 20 ఇచ్చాను. ఐఫోన్ ఫంక్షన్ ప్రాసెస్ లిస్ట్. ఓకేనా, ఇంకా రాలేదు అంటే ఇంక ఇన్స్టాలేషన్ అవ్వలేదు SR1. ఓకేనా, అందుకే ఇట్లా వస్తుంది కనెక్షన్ రిఫ్యూజర్ ఎట్లా వస్తుంది. ఓకేనా, ఇంకోటి ఏంటంటే SAPకి నాకు ఇది ఇన్స్టాల్ అవసరం అని నేను చెప్తాను. 34 ఇది బ్రో. ఓకేనా, ఇట్లా ఇన్స్టాలేషన్ చేయాలి. రేపు ఇది ఇన్స్టాలేషన్ తర్వాత SAPలో ఎట్లా యాడ్ చేయాలో నేను చెప్తాను. SAP మన SAP ప్రెజెంటేషన్ లేయర్లో ఎట్లా యాడ్ చేయాలి. ఓకేనా, ఓకే. సో ఇది ఇప్పుడు ఇది నేను ఈ లేట్ అయ్యేటట్లుంది. ఐఫోన్ ఫంక్షన్ ప్రాసెస్ లిస్ట్ ఇంక స్టార్ట్ అవ్వలేదు. సో ఈ సిస్టమ్స్ నేను ఇది SAPలో అంటే మన ప్రెజెంటేషన్ లేయర్ ఉంది కదా, ఇది SAP GUIలో ఇన్స్టాల్ చేయాలి అంటే SAP GUI ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. ఓకేనా, ఇన్స్టాల్ చేయాలంటే సేమ్ మనం డౌన్లోడ్ చేసి డబుల్ క్లిక్ చేయడం అంతే. ఓకేనా, ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను, అది చూపిస్తా. డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్లో ఉంటుంది నాకు తెలిసి. ఇది SAP GUI డౌన్లోడ్ చేశాను. దీంట్లోకి వెళ్ళాను, ప్రెస్లోకి వెళ్ళాను, దీంట్లో GUIకి వెళ్ళాను, ట్యాబ్కి ఇక్కడ విండోస్కి వెళ్ళాను. విండోస్కి వెళ్ళిన తర్వాత ఇది ఎంత 64 బిట్. దీంట్లోకి వెళ్ళి ఇది సెటప్ ఆల్ కదా, డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, దానికి పెద్ద ఇదేం ఉండదు. ఓకేనా, ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత ఇది డబుల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ సిస్టమ్స్ యాడ్ ఉన్నాయి. ఓకేనా, మన సిస్టమ్ యాడ్ చేయాలి అంటే ఇది ఉంది కదా, న్యూలోకి వెళ్ళాలి. ఓకేనా, న్యూలోకి వెళ్ళిన తర్వాత ఇది కనెక్షన్. కనెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది నెక్స్ట్ కొట్టాలి. కనెక్షన్ దగ్గర నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తుంది. డీటెయిల్స్ లో మనది ఏంటి SR1. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొడక్షన్ అనుకో, సింపుల్ గా. ఓకేనా, SR1 అప్లికేషన్ సర్వర్ ఇది 192.168.0.168. ఓకేనా, ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత ఇచ్చాను నేను, దీనికి 20 ఇచ్చాను. ఓకేనా, SID ఇచ్చాను, SR1 ఇచ్చాను, అట్లా. ఓకేనా, SR1 ఇది ప్రొడక్షన్ అనుకుంటున్నా. SR1 అండ్ ప్రొడక్షన్ కోసం ఇన్స్టాల్ చేశాను. 192.168.0.168 ఇట్లా యాడ్ చేసుకోవాలి నీ సిస్టమ్. నువ్వు ఏది SR1 ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నావు కాబట్టి యాడ్ చేసుకొని ఇక్కడ ఫినిష్ కొట్టాలి. ఫినిష్ కొడితే నీ సిస్టమ్ యాడ్ అయిపోయింది. ఓకేనా, నీ సిస్టమ్ యాడ్ అయిపోయింది. డిలీట్ చేస్తాం. ఓకేనా, నీ సిస్టమ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిందా, ఇంకా 50% ఏనా. ఓకేనా, ఇది ఇన్స్టాల్ అయితే డబుల్ క్లిక్ చేయాలి. ఓకేనా, డబుల్ క్లిక్ చేయాలంటే ఇట్లా వస్తుంది. ఇవన్నీ స్టాప్ ఉన్నాయి. స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, స్టార్ట్ SAP లేకుంటే ట్యాప్ కంట్రోల్ IPNR ఇన్స్టాన్స్ నెంబర్ ఐఫోన్ ఫంక్షన్ స్టార్ట్ సిస్టమ్. ఓకేనా, ఇది కొట్టాలి అంతే, ఏం లేదు. ఈ రోజుకైతే ఇదే.
ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత అది చూద్దాము. ఒక ఇట్లా ఇన్స్టాల్ చేసి అప్పుడు మనం ఆల్రెడీ మరి ఇన్స్టాలేషన్ లేదు, అది ఆల్రెడీ యూజర్స్ లేదు, ఏ యూజర్ తో లాగిన్ అవ్వాలంటే డిఫాల్ట్ కొన్ని యూజర్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పాను కదా. మనం డిడిఐసి ఎస్ఏపి స్టార్ ఈ 2 యూజర్స్ తో మనం లాగిన్ అవ్వాలి. ఇది ఫస్ట్ డిజేబుల్ అయితే స్టార్టింగ్ ఇది ఎనేబుల్ చేయాలి. అట్లనే డిడిఐసి తో మనం మాస్టర్ పాస్వర్డ్ ఏది ఇచ్చామో అవి యూజ్ చేసి ఇది డిడిఐసి యూజర్ యూజ్ చేసుకుని మనం లాగిన్ అవ్వచ్చు. ఇది ఇన్స్టాల్ అవని నేను చెప్తాను. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది టైం పడుతుందిలే, ఓకేనా. ఇంపోర్టింగ్ జాబ్, మానిటరింగ్ జాబ్ టైం పడుతుంది 50%. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవురా, యువర్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దామని డౌట్స్ వస్తాయి. స్టార్ట్ చేయండి, లేదంటే మళ్ళీ HTML కాన్ఫిగరేషన్ ఉంది, క్లయింట్ కాపీస్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు డౌట్ ఉంటే అడగండి, ఓకే. నరేష్ ఏమైనా ఉన్నాయా డౌట్స్? ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఓకే, నరేందర్? నాకు కూడా స్టార్ట్ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి సార్. ఇక సిస్టమ్ ఇన్స్టాలేషన్ సిస్టమ్. ఓకే, స్నేహ? హలో, హలో. రాజు గారు, డౌట్ ఏమైనా ఉందా? లేదండి. ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఒకసారి దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు వస్తాయి అనుకుంటా. ఇంకా నేహా? క్లియర్గా అర్థమైందండి, కానీ ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. చేయండి, లేట్ చేయొద్దు, కానీ లేట్ చేస్తే మనకి కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ, స్టార్టింగ్ మళ్ళీ వచ్చేస్తారు. సో ఎస్ఏపి హనా డేటాబేస్, ఓకేనా. ఎస్ఏపి డేటాబేస్ ఇన్స్టాలేషన్ చేయండి. ఇన్స్టాలేషన్ చేస్తే ఏంటంటే మనకి ఒక ఐడియా ఉంటుంది, ఓకేనా. ఈ ఓఎస్ లో కమాండ్స్ ఐడియా ఉంటుంది, వ్యాన్స్ అని వస్తాయి, ఓకేనా. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఇది మన ఫైల్ సిస్టమ్స్ ఎట్లా క్రియేట్ అయినాయి దీంట్లో, ఓకేనా. ఇవన్నీ అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఓకేనా. ఓఎస్ లెవెల్లో ఓకే ఇట్లా ఇన్స్టాల్ చేయాలి. సో మనం అనా డేటాబేస్ కి అనా డేటాబేస్ కి అప్లికేషన్ కి ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు. అప్పుడు మన ఎస్ఏపి ఇన్స్టాల్ అవుతుంది. అట్లానే ఎస్ఏపి జియోలో ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఓకేనా. దీని తర్వాత లాగిన్ తర్వాత పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కొన్ని ఉంటాయి, అవి నేను చెప్తాను, రైట్. టైం పడుతుంది. ఓకే, మరి రేపు కలుద్దాం, ఓకే. 7 o'clock, ఓకే. బాయ్. బాయ్ అండి. బాయ్ దా, ప్రాక్టీస్ చేయండి, ఓకే. రైట్, థ్యాంక్ యూ రాజు గారు.
ఉప్మాలు అసలు ఉప్పు వేయలేను, ఉప్పు వేయలే.